వీరు వచ్చేసి ఎండిహెచ్ కంపెనీ తరపున, తర్వాత టీవీ ఛానల్ తరపున వచ్చారు. ఇప్పుడు మనం సాగు చేసే మిరప ఉంది కదా, దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి, సక్రమంగా చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో వారి సలహాలన్నీ కూడా మనకు అందజేయడానికి వచ్చారు. గత 3 సంవత్సరాల కిందట పంట ఎలా వచ్చేది, దాని యొక్క నాణ్యత ఎలా ఉండేది మనకందరికీ తెలుసు. ఆ రోజులతో పోలిస్తే ఇప్పుడు దాని నాణ్యత తగ్గింది, దిగుబడి తగ్గింది, పెట్టుబడులు కూడా అధికమైనాయి. వాటి గురించి ఎందుకు ఏమి అనే విషయాల గురించి చర్చిస్తామని చెప్తున్నారు. అదే ఇప్పుడు మనం సాగు చేస్తున్నాం కదా, 1 ఎకరా మిరపకు మందులకు అంటే రసాయన మందులకు ఎంత ఖర్చు పెడుతున్నాము అని అడుగుతున్నారు. చెప్పండి. 1 ఎకరా మిరప సాగు చేయడానికి పురుగు మందులు కొడుతున్నాం కదా, దానికి మనం ఎంత ఖర్చు చేస్తున్నామని అడుగుతున్నారు. ఇప్పుడు మీరు ఖర్చు పెడుతున్నారు కదా, ఎందుకు అంత మొత్తం ఖర్చు పెడుతున్నారు, దాన్ని తగ్గించే రకంగా మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదని చెప్తున్నారు. చెప్పండి, ఎందుకు ఏంటి అని. ఇప్పుడు 50-60 వేల రూపాయలకు పైగా ఖర్చు పెడుతున్నారు. ఈ ఖర్చు పెట్టిండే దానికి తగ్గట్టుగా మనకు లాభదాయకంగా ఉందా, లేదంటే ఎందుకు లాభదాయకంగా లేకుండా ఎందుకు నష్టపోతున్నాం అనేసి అడుగుతున్నారు వాళ్ళు. ఈ పురుగు మందులు లేకుండా పంట మనం సాగు చేయలేమా? మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా ఈ విషయం గురించి? ఖర్చు పెరుగుతూ ఉంది, పురుగు మందులు స్ప్రే చేయడం పెరుగుతూ ఉంది, దిగుబడి అనేది తగ్గుతూ ఉంది. ఈ విషయం గురించి మీరు ఎప్పుడైనా బాగా ఆలోచన చేశారని అడుగుతున్నారు. ఇప్పుడు మనం మందులు అది కొడుతున్నాం కదా, మీకు మీరే కొడుతున్నారా, ఎవరైనా సలహా తీసుకుంటున్నారా, లేదంటే ఎవరైనా శాస్త్రవేత్తలు కానీ బాగా మంచి ఆదర్శ రైతులు కానీ అభ్యుదయ రైతులు కానీ చెప్పే సలహాలను బట్టి మీరు పాటిస్తున్నారని అడుగుతున్నారు వాళ్ళు. మనం ఎప్పుడైనా అనారోగ్యం పాలవుతాము, ఆ రోజుల్లో వచ్చేసి మనం సొంతంగా మాత్రలు మింగుతామా, సూదులు వేసుకుంటామా, లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్తామా? ఇది కూడా సేమ్. మన ఆరోగ్యం ఎలాగనో మన శరీరం అలాగనో భూమి కూడా అలాగనే. దాంట్లో ఏమి ఇబ్బందులు అవుతున్నాయి, ఎంత అనారోగ్యం అంటే ఎంతో ఇబ్బంది అవుతుంది, ఒకసారి ఆలోచన చేసి దాన్ని కూడా మనం సరి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కడుపు నొప్పి వస్తుంది, తలనొప్పి మందు మింగితే పోతుందా? అయితే సమస్య ఉందో ఆ సమస్యకి సరిపోయే మందునే మనం వాడాలి. అందుకోసమే మనం చేయాల్సినది భూమికి నిజంగా ఏది అవసరము, ఏవి ఎక్కువ ఉన్నాయి, ఏవి తక్కువ ఉన్నాయి, ఇవన్నీ కరెక్ట్గా చూసుకున్న తర్వాతనే సేద్యాన్ని సాగు చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు మన ఆరోగ్యం అంటే మన శరీరానికి ఏదైనా ఇబ్బంది కలిగితే మనం డాక్టర్ సలహా మేరకు ఏ రకంగా పాటిస్తామో, ఏ మందు వాడాలి, ఎలా చేయాలని అదే పద్ధతిలో మనం సాగు చేసే వ్యవసాయ భూమికి కూడాను అదే సలహాలు పాటించాలి. భూసార పరీక్షలు చేయించుకోవాలి. వాటిలో ఎన్పికే అంటాం, ఎన్ అంటే నైట్రోజన్ అంటే యూరియా, పి అంటే ఫాస్ఫరస్ భాస్వరం, కే అంటే పొటాషియం, ఇవన్నీ కూడా సరిగా ఉన్నాయా లేదా. తరువాత ద్వితీయ పోషకాలు అంటాం, ద్వితీయ పోషకాలలో సిఎంఎస్ అంటాం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. తర్వాత మైక్రో న్యూట్రియంట్స్ అంటే సూక్ష్మ పోషక లోపాలు ఉన్నాయా లేదా, ఇవన్నీ సరిగా చూసుకోవాలంటే భూసార పరీక్షలు చేసుకోవాలి. ఇవన్నీ సరిగా చేసుకోవడానికి కేవీకేలు అంటాం, అంటే కృషి విజ్ఞాన కేంద్రం అని చెప్పేసి రైతులకు సహాయకారిగా ఉండేటివి. ఇవి అన్నీ ఉపయోగించుకుంటే మనకు లబ్ధి అనేది చేకూరుతుంది. ఇవన్నీ మనం ఎప్పుడైతే సరిగా చూసుకొని భూమికి సరిపోయే పోషకాలను అందిస్తే మనకు అయ్యే ఖర్చులో సుమారుగా కొంతమేరకు తగ్గించుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మీకు తెలుసో తెలియక ఇప్పటి వరకు చేశారు, కనీసం ఇప్పటికైనా కూడా మనము మేల్కొని మనకు ఏది అవసరము, నిజంగా ఏది అవసరం లేదు అని మనము ఖచ్చితంగా తెలుసుకుని సాగు పద్ధతులను పాటిస్తే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా, మన మిరపకాయలన్నీ ఎక్కడ పోతాయి? మన ఊర్లోనే ఉరవకొండలోనే తింటారా, అనంతపురంలో తింటారా, లేదంటే బయట రాష్ట్రాలకి దేశాలకి ఎక్కడ పోతుంది? మన అందరికీ రైతు సోదరులందరికీ ప్రత్యేకించి మన ఏరియా అంటే ఉరవకొండ ఏరియాలో మన ప్రాంతంలో వచ్చేసి మన వెడుపునకల్ మండలంలో రైతులకు అందరికీ కంటే ఇంకా ఎక్కువ అవగాహన ఉంటుంది. ఎగుమతి చేసే మిరపకాయలు ఎందుకు వెనక్కి వస్తున్నాయి, ఏ కారణాలతో వస్తున్నాయి అనేది మన అందరికీ స్పృహలోనే ఉంటుంది కదా. అదే విషయాన్ని వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నారు. మనము ఒక్కొక్క మిరపకు ఎకరాకి కనీసం ఎన్ని రౌండ్ల మందులు కొడుతున్నాం? మనుషులు కొట్టేదానికంటే ఎక్కువ కొడుతున్నాం. అలాగ అంటున్నా, ఎందుకంటే మీలో కూడా జోష్ రావాలి, ఇంకా బాగా వినాలని. ఎందుకంటే మేము మీకు కొత్త కాదు, మీరు మాకు కొత్త కాదు, ఆ ఉద్దేశంతో సరదాగా అంటున్నా.
కనీసము 30 నుంచి 40 స్ప్రేలు ఖచ్చితంగా కొడుతూ ఉన్నాం. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. మనసు బుద్ధి పడితే పొద్దున కొట్టినా అన్ని డబ్బు అనుకూలిస్తే పరిస్థితులు అనుకూలిస్తే సాయంకాలానికి పోయే కూడా రెడీగా ఉన్నాం. ఎందుకంటే కష్టపడాలా, పంట తీయాలని. అవన్నీ తగ్గించుకొని మనము కాపాడుకోగలిగితే మన ఆరోగ్యాలు బాగుంటాయి. ఇప్పుడు బీపీ కానీ, షుగర్ కానీ, క్యాన్సర్ కానీ కష్టపడే వాళ్ళకు హార్ట్ అటాక్ రాదు. ఒకప్పుడు కష్టపడే వాళ్ళకు, కాయకష్టం చేసే వాళ్ళకు షుగర్ రాదు, అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అవే కాదు, క్యాన్సర్ లాంటివి విదేశాల్లో మాత్రమే వచ్చే రోగాలు అవి. ఇప్పుడు ఊరూరికి కూడా సంవత్సరానికి 4-5 కేసులు 10 కేసులు బయటపడతా ఉన్నాయి తెలుసుకుంటే. అది ఎందుకు వస్తుంది అనేది విషయం మీద చెప్తా ఉందామే. ఇప్పుడు దీని నుంచి ఈ పురుగు మందుల్ని విచక్షణ లేకుండా కొట్టే దాని నుంచి మనకు 3 విధాలుగా 4 విధాలుగా నష్టపోతా ఉన్నాం. ఒకటి, ఆరోగ్యాలు పోతున్నాయి. తర్వాత ప్రకృతి పరంగా భూమి, నీరు, గాలి ఇవన్నీ కూడా కలుషితం అవుతున్నాయి. తర్వాత మన పెట్టుబడి కూడా పెరుగుతూ ఉంది. అందుకనే ఇవన్నీ ఎలా తగ్గించుకోవచ్చు, ఏ పని చేస్తే మనం లాభదాయకంగా ఉంటుంది అనే విధి విధానాలపైన మనకు ఒక్కసారిగా మనలో ఒకసారి చర్చ చేసుకుని దాని గురించి తెలియజేస్తే పాటించేదానికి అనుకూలంగా ఉంటుంది అనేసి వచ్చారు. ఇక్కడ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయంటే మందుల అంగళ్ళకి. సాయంకాలం అయితే ఒక మందుల అంగడికి, పోతున్నంతా ఇంకో మందుల అంగడికి పోతున్నాయి. కరెక్టే కదా? ఈ 2 మందుల అంగళ్ళు మాత్రం బాగుపడుతూ ఉన్నారు. అంటే వాళ్ళ కష్టం కూడా ఉంటుంది, నేను కాదనడంలే. మనం రైతు లాభదాయకంగా లేకుండా నష్టపోతున్నాము. ఇప్పుడు వ్యాపారస్తులకి అందరికీ కానీ, అంగళ్ళలో కానీ, ఎవరికైనా కానీ ఎవరి డబ్బులు వెళ్తున్నాయి? మన రైతుల డబ్బులే. అందుకనే మేల్కొని మనం ఖచ్చితంగా ఏది అవసరమో, ఎంతవరకు అవసరమో దాన్ని మాత్రమే మనం ఉపయోగించగలిగితే రైతుకు ఉపయోగం ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే జరగాల్సిన నష్టం అంతా కూడా భూమికి ఆల్రెడీ జరిగిపోయింది. అందుకనే ఇప్పటి నుంచే, ఈ రోజు నుంచే మనం మేల్కొని దాన్ని సరిగా చేసుకోగలిగితే భూమి అనేది మరి పునరుజ్జీవితమై మనకు సరిపోయే విధంగా వస్తుంది. దీనికోసం మనం ఇప్పటి నుంచే తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మనకు అందరికీ తెలిసిందే ఇక్కడ ఐపీఎం అనేది కొన్ని మీకు సింపుల్గా అది ఇంగ్లీష్ పదమైనా కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఆ ఐపీఎం అంటే మనకు సరిపోని మందుల్ని పక్కన పెట్టేస్తాం. అంటే ఏవైతే హానికారకంగా ఉంటాయో మనుషులకు కానివ్వండి, పశుపక్షాదులకు కానివ్వండి, జంతువులకు కానివ్వండి, ప్రకృతికి కానివ్వండి, ఏదైనా భూమికి, నీటికి, అన్నిటికీ కూడా అది తగ్గించుకొని ఏవైతే వాడాలనో వాటిని మాత్రమే వాడి మనము మన ప్రకృతిని కాపాడుకున్నాం. ఐపీఎం అంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ కదా. మేనేజ్మెంట్ అంటే యాజమాన్య పద్ధతిలో, ఇంటిగ్రేటెడ్ అంటే దానికి సరిపోయే పురుగు మందుల పైన సరి అయిన యాజమాన్య పద్ధతుల్ని పాటించి చేసుకునేది. ఎఫ్ఐఆర్ అనుకుంటే సహజంగా పోలీసులది నేరం చేస్తే రాస్తారు కదా, అది కాదు. మేడం చెప్తున్నారు, ఎఫ్ఐఆర్ అంటే ఫంగిసైడ్, ఇన్సెక్టిసైడ్, రైజోబియం. అంటే పైరుకి, భూమికి, మనిషికి ఏవైతే అవసరమవుతాయో దాన్ని ఆ ఎఫ్ఐఆర్ అంటాం. ఫంగిసైడ్, రైజోబియం, ఇన్సెక్టిసైడ్. ఫంగిసైడ్, ఇన్సెక్టిసైడ్, రైజోబియం. మనము పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకు శిశు సంరక్షణకై మనం ఏం చేస్తాము? వ్యాక్సిన్లు ఉంటాయి. వారానికా, 15 రోజులకా, నెల రోజులకా, సంవత్సరానికా అని. ఎందుకంటే పెద్ద అయిన తర్వాత భవిష్యత్తులో వాళ్ళకి ఏ రకమైన హాని కలగకోకుండా, అనారోగ్యం లేకుండా. అదే విధంగా ఇక్కడ కూడా మనము కొన్ని పద్ధతులు పాటించుకోవాలి. ఇది ఎందుకు అనేసి అంటే, ఆ సిస్టమ్ అనేది ఎందుకు చెప్తున్నారంటే, విత్తన శుద్ధి అంటాం. మనం ప్రతి ఒక్కరూ చేసుకుంటూ ఉంటారు. చేసుకోకుండా ఉన్నట్టు వాళ్ళు కానీ, చేసుకునే వాళ్ళలో కూడా ఎవరైనా ఒకరిద్దరు సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోతే దాన్ని సరి చేసుకుంటే భవిష్యత్తులో వాటికి సంబంధించి తెగుళ్ళు రాకోకుండా దిగుబడి బాగా వచ్చేది అనుకుంటుంది. విత్తనాలు తీసుకున్న తర్వాత కళ్ళు మూసుకొని బాగుండాలని చెప్పి నిద్రపోకూడదు. అవి బాగున్నాయా లేదా అని మనం ఎట్లా తెలుసుకోవచ్చు? ఎవరికైనా అవగాహన ఉందా? మనం విత్తనాలు తీసుకుంటాం కదా, ఎవరైనా యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారా అంటే ఇట్లాంటివి. అంటే రెడీమేడ్ మనం తెచ్చుకునే కంపెనీస్లో చూసాల్సిన అవసరం లే. ట్రూత్ఫుల్ సీడ్ అని చెప్పనేసి వాటి మీద సీల్ వేసి, ట్యాగ్ వేసేసి, ఒక మార్క్ ఇచ్చేసి అన్ని ఇచ్చేస్తాడు. మనం దాన్ని నమ్మచ్చు కొద్ది వరకు. మనకు అనుమానం ఉన్నప్పుడు తీసుకునే విత్తనాలను ఏం చేయాలి? ఒక టబ్ తీసుకుంటాం, అంటే బకెటా, డ్రమ్మా, ఏదో మీ ఇష్టం. తీసుకున్న తర్వాత దాంట్లో నీళ్లు నింపేసి ఉప్పు వేస్తాం. ఉప్పు వేసుకున్న తర్వాత మనం ఏవైతే విత్తనాలు నాటుకోదలిచినామో వాటిని నీళ్ళల్లో వేసి కలిపెడతాం కదా. కలిపెట్టిన తర్వాత ఏమవుతుంది?
తేలిగ్గా ఉండే విత్తనాలు పైకి తేలుతాయి, మన కోడిగుడ్లు లాగా. చెడిపోయిన గుడ్లు ఎట్లా తేలుతాయి పైకి, అలాగా. బాగుండేటివి మాత్రం అడుగులు ఉంటాయి. ఈ బలమైన విత్తనాలన్నీ కూడా కిందనే ఉంటాయి. అటువంటి విత్తనాలని, మంచి విత్తనాలు చెడు విత్తనాలు తెలుస్తుంది. ఆ పైన తేరే విత్తనాలను తీసి బయటకు వేయడము, మంచి విత్తనాలను తీసుకుంటే జర్మినేషన్ అంటాం, అంటే మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. ఏవైతే మిగులుతాయో వాటిని డ్రై చేసుకోవాలి. సుఖాజన అంటే బదులు ఇది పైన నీడలో ఆరబెట్టుకోవడం. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు విత్తనాలన్నీ వేసినాము, భవిష్యత్తులో అవసరాల కోసం నేను చెప్పబోతున్నది. ఆ తీసుకున్న విత్తనాలని, బరువైన విత్తనాలని నీళ్ళలో ఆరబెట్టుకోవడం, ఆరిన తర్వాత విత్తన శుద్ధి చేసుకోవడం. మన పిల్లలకైతే ఎట్లయితే వ్యాక్సినేషన్ చేస్తామో అదే మాదిరిగా మనం వాడుతూ ఉంటాం. కార్బనిజం అంటే వేరే ఏం కాదు, టెక్నికల్ నేమ్ అది. కార్బనిజం అనేది అంటున్నారు కదా, భావిస్తాను. కౌచ్ కావచ్చు, తర్వాత గౌచ్ కావచ్చు, రకరకాల మందులు ఉన్నాయి. పౌడర్ రూపంలో ఉండేటివి కానీ, లిక్విడ్ రూపంలో ఉండేటివి కానీ, ఇవన్నీ కూడా తగు మోతాదులో, కొన్ని 2 గ్రాముల, 3 గ్రాముల, 2 ml, 3 ml, 1 kg అని చెప్పేసి ఉంటుంది. మందుకు వేరే ఉంటుంది. మనం ఎంచుకునే మందుని బట్టి విత్తనాలకి బాగా దాన్ని కలిపేసి నీడలో ఆరబెట్టుకోవాలి. ఇవి చేసిన తర్వాత 2 గంటలు అలాగే ఆరబెట్టుకున్న తర్వాత మళ్ళీ మిగతా తెగుళ్ళు వస్తాయి. అంటే భూమి నుంచి వచ్చేటివి కానివ్వండి, విత్తనాల నుంచి వచ్చేటివి కానివ్వండి. మనకు తెలియని విషయం అయితే కాదు. ఇక్కడ మన రైతులందరూ కూడా లుంగి కట్టుకొని, టవాలు కట్టుకొని, బురద పోసుకొని పనిచేస్తారు. కానీ ఏ శాస్త్రవేత్తకి తీసిపోని రైతాంగము మన ప్రాంతం ఉంది. అది మన రైతుల గొప్పతనము. చెప్పండి కొట్టండి ఒకసారి గట్టిగా. నేను చెప్తున్న విషయం కరెక్ట్ కదా ఇది. అందుకోసమే ఫస్ట్ ఈ పురుగు మందు లాంటివి మనం చేసుకున్న తర్వాత, అవి ఆరిన తర్వాత మళ్ళా విడతగా వచ్చేసి ట్రైకోడర్మా విరిడి, లేదంటే సుడోమోనాస్, తెలుసు కదా, ఇవి 1 కానీ లేదంటే 2 కానీ కలిపి చేసేసుకుని దాన్ని కూడా విత్తన శుద్ధి చేసుకుంటే 3 లేయర్లుగా అవుతుంది. ఇవన్నీ కూడా విడతల వారీగా మనం చేసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి రైజోబియం కల్చర్ అంటాం. రైజోబియం కల్చర్ అంటే మనం వినిండేది ఎప్పుడు కూడా, కాకపోతే మనం మొరటు పద్ధతిలో మనం వినింటాం. మనం పెసలు ఇట్లాంటివి వేస్తాం కదా, మీరు గమనించినారా? పెసర పైరుని తీసేసి చూస్తే దానికి చిన్న బుడిపలు, చెమటకాయల మాదిరి, చిన్న మొట్యాల మాదిరి వచ్చింటాయి. దాని ఉపయోగం ఏంటి అంటే దాంట్లో నుంచి నత్రజని ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాని మనకు పొలానికి అందిస్తుంది రైజోబియం కల్చర్ అనేది. అది లేదు అన్నప్పుడు వచ్చేసి మనం దాన్ని సపరేట్గా విత్తనాలకు కలుపుకుంటాం. ఈ 3 రకాలుగా కోటింగ్ చేసుకొని ఉపయోగించుకోవాలి. ఫస్ట్ వచ్చేసి పురుగు మందు, రైజోబియం కల్చర్, దీని తర్వాత తెగుళ్ళ మందులు రానికోకుండా ట్రైకోడర్మా, సూడోమోనాస్. ఇవి 3 ఖచ్చితంగా త్రిమూర్తులు లాంటివి మనకి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇది ఈ మిరప పైరుకే కాదు, ఏ పంటకైనా, ఇప్పుడు శనగ పంటకైనా కూడా విత్తన శుద్ధి చేసిన తర్వాత మామూలు పురుగు మందులు గౌచ్ కానీ, కాప్టాన్ కానీ ఇట్లాంటి వాటితో చేసిన తర్వాత ఒక 2 గంటలు ఆరిన తర్వాత ట్రైకోడర్మా, పెద్ద రేటు కాదు, అగ్రికల్చర్ ఆఫీస్లో మహా అయితే 50 రూపాయలకో 100 రూపాయలకో కేజీ దొరుకుతుంది. అది వచ్చేసి కేజీకి వచ్చేసి 8 గ్రాములు. 1 క్వింటాల్ గంట అయితే 320 గ్రాములు. అర్ధ కేజీ వేసినా ఏమీ నష్టం లేదు. దయచేసి ఈ సలహాన్ని పాటించండి. ఇవి కొన్ని రోజుల వరకు, 45 రోజుల నుంచి 60 రోజుల వరకు ఆ పనితనం ఎంతవరకు అయితే ఉంటుందో ఇవన్నీ మనం పాటిస్తే తొందరగా మీకు ఈ బ్యాక్టీరియా కానీ ఇంకో రకంగా కానీ ఆ విత్తనానికి కానీ విత్తనం నుంచి వచ్చే మొక్కకు కానీ హాని చేయకుండా ఉంటాయి. చెప్తారంటే మనం ఇవన్నీ కూడా చెప్పే సమగ్ర సస్యరక్షణ పద్ధతి అంటాం కదా. ఈ పద్ధతుల్లో మనం పాటిస్తే కనుక మనం ఎక్కడికో వెళ్ళి మన సరుకుని అమ్ముకోండి, తీసుకోండి అని మనం అడుగుతున్న వ్యవహారం లేదు. ఈ 3 ఏళ్ళ నుంచి గమనిస్తూ ఉన్నాం. నేను కూడా ఒక బాధితున్నే. 3 ఏళ్ళ నుంచి ఎంత దరిద్రం ఉందో అంత దరిద్రం. 7 కొండల వానికి పోయినా స్వామి కూడా భయపడే పరిస్థితి ఉంది మన దరిద్రానికి. కరెక్టా నేను చెప్తున్నది? ఇవన్నిటి నుంచి మనం బయటపడాలి అంటే ఇవన్నీ మనం సక్రమంగా చేసుకుంటే వ్యాపారస్తులే మన కాళ్ళ దగ్గరకు వస్తారు. అది చెప్తా ఉన్నది. మన సరుకు బాగుందంటే ఏదంటామే, మన ఇంటి పిల్ల బాగుందంటే కట్టం లేకుండా చేసుకుంటాము, ఎదురు కట్టం కానీ ఇస్తామంటాం కదా. అట్లా మన మిరపకాయలు బాగుండాయి, పురుగు మందులు లేవు, ఇట్లాంటి అవశేషాలు లేకుండా మంచి మిరపకాయలు ఉన్నాయంటే కళ్ళకు అదుకొని మన ఇళ్ళ దగ్గరికి వచ్చి తీసుకుంటారు. ఎట్లాంటి వాళ్ళంటే ఇప్పుడు MDH, ఇప్పుడు కంపెనీ వీళ్ళు చెప్తున్నారు కదా, ఈ కంపెనీ కానీ మిగతా కంపెనీల వాళ్ళు కానీ మన దగ్గరికే వస్తారని. మనకు ఉపయోగమా కదా ఇది? మీకు ఎంత అయితే పొలం ఉందో అంతా కాకపోయినా కనీసం 10 పైసల భాగమో 20 పైసల భాగమో, 10 ఎకరాలు పెట్టే రైతు 1 ఎకరానో 2 ఎకరాలు కనీసం ఇప్పటి నుంచి ఈ పద్ధతికి అలవాటు పడితే దీని ఉపయోగం ఏమనేది మనకు తెలుస్తుంది. ఇవన్నీ మనము చేసుకుంటూ మనల్ని, మన వాతావరణాన్ని, మన భూమిని, మన నీటిని, మనల్ని కాపాడుకున్నామా? చెప్పండి, కాపాడుకున్నామా లేదా?